తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజేశ్వరి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఏం వంట చేసేస్తున్నానా అని చూస్తున్నారా? ఇదిగోండి చూసేయండి. ఇప్పుడైతే నేను గోధుమ పిండితో బిస్కెట్స్ అయితే చేస్తున్నాను. మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఇవి ఇంట్లో మనం గోధుమ పిండితో హెల్తీగా చాలా బాగా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇంకెందుకు ఆలస్యం, గోధుమ పిండిని అయితే తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు షుగర్ తీసుకుందాం. షుగర్ అయితే ఒక 3/4 కప్పు తీసుకోవాలి. 3/4 కప్పు తీసుకొని దీన్ని మంచిగా మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఎలా అంటే మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగానైతే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు షుగర్ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకొని ఇందులో మనము సన్ఫ్లవర్ ఆయిల్ అని, అంటే స్మెల్ లేని ఆయిల్ ఏదైనా సరే ఇందులో పోసుకోవచ్చు. పోసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో బాగా వేడిగా ఉన్న పాలను తీసుకొచ్చుకొని ఒక గ్లాస్ పాలను ఇందులోనైతే పోసుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా మంచిగా కలపాలి. ఏ విధంగా అంటే అసలు మొత్తం షుగర్ లేకుండా కావాలి, ఆ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడైతే నేను గోధుమ పిండి తీసుకొని పక్కన పెట్టుకున్నాను కదా, చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. మంచిగా కలపాలి, దాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొని అటు పక్కన పెట్టేసుకుందాం. తర్వాత దీంట్లో ఇది వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తోనే కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా గోధుమ పిండి వేసుకుంటూ మొత్తం కలపాలి. మంచిగా కలవాలి. అది అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. మీకు ఎంత పిండి పడుతుందో అంత పిండే కలుపుకొని ఈ విధంగానైతే ముద్ద చేసుకోవాలి. ఫస్ట్ మనము స్పూన్తో కలుపుకోవాలి. తర్వాత మనము చేతితోనైతే కలుపుకోవాలి. మంచిగా కలపాలి. మీకు మంచి చిట్కాలు కావాలనుకుంటున్నారా? అయితే నేను రోజు ఒక చిట్కా చెప్తాను. ఇప్పటి నుండి మంచి సాంగ్స్ కూడా పాడతాను. మీకు నచ్చితే కామెంట్ చేయండి. మాకు సాంగ్ కావాలనుకున్న వాళ్ళు సాంగ్ కామెంట్. ఇంకోటి ఏంటంటే, మీకు పాటలు కావాలనుకుంటే పాటలు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే నేను దీన్నైతే పక్కన పెట్టేసుకొని ఇలాచీ పౌడర్ అయితే ఇందులో వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఫస్ట్ వేస్తే మనకు ఆ స్మెల్ పోతుంది, అందుకోసమని లాస్ట్లో వేసుకొని కలుపుకోవాలి. మంచిగా ఇలా ముద్దలాగా చేసుకొని ఇలా కోలతోని మంచిగా మంచిగా మందంగా కాకుండా పల్చగా కాకుండా మామూలుగా ఒత్తుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే ఒత్తుకుంటున్నాను నేను. మంచిగా ఒత్తుకోవాలి. మీరు పీటకు నూనె కానీ ఏది పెట్టాల్సిన అవసరం లేదు, పొడిపిండి కానీ పెట్టాల్సిన అవసరం లేదు. అదే మంచిగా అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందులో ఆయిల్ పోసాము కదా, అందుకోసమని. ఇప్పుడు చూడండి, నేను కత్తితో ఘాట్లు అయితే పెడుతున్నాను. మీకు ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్ ఈ విధంగానైతే కట్ చేసుకోవచ్చు. రౌండ్గా కావాలనుకుంటే రౌండ్గా కట్ చేసుకోండి. నేనైతే ఈ షేప్లో కట్ చేస్తున్నాను, నాకు ఈజీగా అనిపించింది కాబట్టి ఇదే షేప్ కట్ చేశాను. ఈ విధంగా షేప్ అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకున్నాను. మంచిగా వేడయింది. మనము ముద్ద చేసుకొని పెట్టుకుంటాం కదా, అప్పుడే ఆయిల్ను స్టవ్ మీద పెట్టుకుంటే మనకు తొందరగా ఆగుతుంది. ఇప్పుడైతే ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుందాము మనం చేసిన వాటిని. నాకైతే చాలా బాగా నచ్చినాయి. తిని చూస్తే చాలా బాగా ఉంటాయి. గోధుమ పిండితోని కానీ మైదా పిండితో కానీ కూడా చేసుకోవచ్చు వీటిని. ఇంట్లోనే హెల్తీగా పిల్లలకు స్నాక్స్ కావాలనిపించినప్పుడు ఈ విధంగా చేసేయండి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పుకుందాము. మంచిగా కాలుతున్నాయి కదా, ఇలా తిప్పుకోవాలి. వెంటనే తిప్పకూడదు, కొంచెం టైం తీసుకొని తిప్పాలి. మనం మంట అయితే మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలి. అప్పుడైతేనే బిస్కెట్లు మంచిగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మనం వీటిని తీసుకొని ఒక అందులో ప్లేట్లో వేసేసుకుందాము. మొత్తం వాటిని తీసేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా తీయాలి. తీసుకొని మంచిగా గంజిలో వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వేసేసుకుందాం. మిగతా వాటిని కూడా ఈ విధంగానే వేసుకోవాలి.
వేసుకుంటే మనకు బిస్కెట్లు అనేవి రెడీ అయిపోతాయి. చూస్తున్నారు కదా నేనైతే ఏ విధంగా వేస్తున్నారో. ఇంతేనండి, మనవి అయితే రెడీ అయిపోయాయి బిస్కెట్లు. వావ్, మొత్తం రెడీ అయిపోయాయి. నేనైతే తీస్తున్నాను, తీసి ఒక దాంట్లో వేస్తున్నాను, ఒక బౌల్లో వేస్తున్నాను. ఇంతే. వావ్, మన బిస్కెట్లు రెడీ అయినాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేస్తారా ఈ బిస్కెట్లను? చూడండి, బిస్కెట్లు రెడీ అయిపోయాయి. నేనైతే టేస్ట్ చూసి చెప్తాను, ఏ విధంగా ఉన్నాయో టేస్ట్ చూసి అయితే చెప్తాను. చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చినాయి. మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.